హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ మాట్లాడారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చామని చెప్పారు. తామిచ్చిన నోటీసులపై స్పందించలేదని చెప్పారు. శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా ఈరోజు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. గతంలోనే ప్రకాష్ రాజ్కి నోటీసులు పంపించడం జరిగింది. సరైన స్పందన రాని కారణంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, కించబడే విధంగా ప్రకాష్ రాజు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. ఖచ్చితంగా ఈడ నిలబెట్టి హిందూ ధర్మ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రకాష్ రాజుకి రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ